వెల్కమ్ బ్యాక్ టు లక్ 4466 ఛానల్. బ్రెడ్ టోస్ట్ ఆమ్లెట్ అండి, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే ఎగ్ని అయితే ఇలా బీట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఎగ్ని శుభ్రంగా బీట్ చేయాలన్నమాట. బాగా నురగలా రావాలి. అలా వచ్చిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం ఉప్పు శుభ్రంగా కలిసేలాగా బాగా కలపండి. చూసారా, ఇలా బీట్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇలా గ్రిల్స్ ఉన్నది పెట్టుకోండి. ఇలా గ్రిల్స్ ఉన్నది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనకి బ్రెడ్ ఆమ్లెట్కి, ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటిది అయితే పర్చేస్ చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. ఇదైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను, చాలా తక్కువ పడింది నాకు రేట్ కూడా. ఇది ఇలా 2 బ్రెడ్లు పెట్టుకున్న వెంటనే, బ్రెడ్స్ పెట్టుకున్న వెంటనే మనం బీట్ చేసుకున్నాం కదండి ఎగ్ బ్యాటర్ అనేది వేసేసుకోవాలి. చూసారా, ఇలాగా చక్కగా వేసేసుకోండి. బ్రెడ్ని అయితే మాత్రం ఎక్కడా కూడా ఫ్రై కానివ్వద్దండి. బ్రెడ్ ఇలా పెట్టిన వెంటనే ఇలా ఎగ్ది మిశ్రమం వేసేసుకోవాలి. అప్పుడు మనకి చక్కగా వస్తుందన్నమాట. ముందే మనం బ్రెడ్ని వేగనిచ్చామంటే ఈ ఆమ్లెట్ అంతా వేగేలోపు బ్రెడ్ అనేది కింద మాడిపడుతుంది. అందువల్ల బ్రెడ్ ఇలా పెట్టగానే ఇలా దాని చుట్టూ ఇలా వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని చిన్నమంట మీద పెట్టండి, పెద్ద మంట మీద అయితే పెట్టద్దు. ఈ ప్రాసెస్ అంతా కూడా చిన్నమంట మీద జరగాలి. ఒక 5 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుందండి. వేడివేడిగా ఈ చలికాలంలో తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు పెడితే చాలా ఎంజాయ్గా తింటారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, గుడ్ కదండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అన్నమాట. ఇలా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అలా వేడివేడిగా చేసి పెట్టేయచ్చు, ఎంజాయ్ చేస్తూ తింటారు. ముందైతే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.